హలో గైస్, అందరికీ నమస్కారం. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నాటెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనకు వ్యూస్ ఎందుకు వస్తలేదు, సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరుగుతలేరు, కొంచెం కూడా సబ్స్క్రైబర్ ఎందుకు వస్తలేదు, వాచ్ టైం ఎందుకు పెరుగుతలేదు, ఈ ఈ- దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే గైస్. గైస్, లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. గైస్, బిఫోర్ దట్ ప్లీజ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీదనే మనం ఈరోజు టాపిక్ చెప్పబోతున్నాము. సో గైస్, లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. గైస్, ఫస్ట్ వచ్చేసి మీరు వైట్ స్టూడియోని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు, అనలిటిక్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, అనలిటిక్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు నాకు రీసెంట్ వ్యూస్. ఓకే, ఇక్కడ మీరు డౌన్ రియల్ టైమ్ వ్యూస్ ఇక్కడ చూసుకున్నట్లయితే 48 అవర్స్లో 12 వ్యూస్ వచ్చినాయి గైస్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు రీసెంట్గా అయితే ఏం వ్యూస్ రాలేదు. టుడే ఇక్కడ నేను క్లిక్ చేస్తుంటే జనవరి 19 వరకు నాకు వ్యూస్ వచ్చినాయి. అంటే 20 టుడే టుడే డేట్ కదా 20. ఇప్పుడు వరకు అయితే నాకు ఒక్క వీడియోస్ కూడా రాలేదు, వ్యూస్ కూడా రాలేదు గైస్. ఓకే, ఎందుకు రాలేదని మీరు అనుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు నా రీసెంట్ వీడియో ఏముందంటే గైస్, ట్రెండింగ్ మీద వీడియోస్ లేదు నాది. అంటే నా రీసెంట్ వీడియో ఏంటంటే మై యూట్యూబ్ జర్నీ టిల్ నౌ. నేను రీసెంట్గానే ఛానల్ క్రియేట్ చేసిన, అంతలోనే నాకు మై యూట్యూబ్ జర్నీ అనేది ఒక వీడియో పెట్టిన, సంబంధం లేదు అసలు. అంటే ఇప్పుడు మనకు ఛానల్ గ్రో అవ్వాలంటే వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయాలి, వ్యూవర్స్ని కావాల్సిన వీడియోస్ మనం అప్లోడ్ చేయాలి. బట్ నేనేం చేసిన అంటే మై సెల్ఫ్, అంటే నా వీడియో జర్నీ ఎట్లా ఉందో అది నేను అప్లోడ్ చేసిన, సంబంధమే లేదు. ఇప్పుడు నేను 38 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, రీసెంట్గా అప్లోడ్ చేసిన, రీసెంట్గా క్రియేట్ చేసిన ఇవన్నీ, అంటే ఛానల్ రీసెంట్గానే క్రియేట్ చేసిన, అందులోనే నేను ఈ వీడియో చేస్తున్నా, అంటే సంబంధమే లేదు వీడియో నేను అప్లోడ్ చేస్తున్నా, అందుకే వ్యూస్ రాదు గైస్. ఓకే, ఇప్పుడు నేను చూడొచ్చు, అది కాకుండా వేరే చూడొచ్చు ఫ్రీ కాపీరైట్ ఇమేజ్. ఇప్పుడు మీకు ఇవి కొందరికి ఫ్రీ కాపీరైట్ ఇమేజ్, అంటే కాపీరైట్ రాకుండా ఇమేజ్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో కొందరికి అవసరము. సో అలాంటి వీడియోస్ నేను చేస్తే కొంచెమైనా వ్యూస్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు స్టోరేజ్ క్లీన్ ఎట్లా చేసుకోవాలి. ఓకే, నా కంటెంట్ ఇది కాకుండా వేరేది కూడా చూసుకోవచ్చు, లాంగ్ వీడియోస్. అంటే మనకు అట్రాక్ట్ ఏంటంటే వ్యూవర్స్ని. ఓకే, ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ రికార్డ్ని ఎట్లా చేయాలి, థంబ్నెయిల్ అంటే ఏమిటి, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా 2025లో కంప్లీట్ సెట్టింగ్ వైట్ స్టూడియోది. ఓకే, అట్లా అంటే 2 మినిట్స్లో రీల్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, అట్లా కొంచెం ఇంపార్టెంట్ ఉన్న టాపిక్ మనం అప్లోడ్ చేస్తే వ్యూవర్స్ కొందరైనా వస్తారు. బట్ మన యూట్యూబ్ జర్నీ వాళ్ళకి ఏం అవసరం చెప్పండి, అంటే కొంచెమైనా నేర్చుకుంటారేమో, కానీ మనకు రీసెంట్గానే క్రియేట్ చేసినాము, అవునా? సో అందుకే మనకు వ్యూస్ అనేది రాదు గైస్. ఓకే, వ్యూస్ రావాలంటే గైస్ ఇప్పుడు లాంగ్ వీడియోస్ని మనము టైటిల్ ఇస్తాము, ఆ టైటిల్ కొందరు సెర్చ్ చేస్తేనే మనకు వ్యూస్ వస్తుంది గైస్. ఓకే, లాంగ్ వీడియోస్కి. బట్ షార్ట్ వీడియోస్ ఏంటంటే ఇప్పుడు కొందరు షార్ట్ చూసిండు అనుకో, వాళ్ళేమో స్క్రోల్ చేసుకుంటూ పోతారు, రైట్? స్క్రోల్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అందులో మన వీడియోస్ అయినా ఒకసారైనా వస్తుంది, వాళ్ళకి సంబంధం లేకుండా మన వీడియోస్ వస్తుంది గైస్. అప్పుడు మనకు వ్యూస్ అనేది ఇప్పుడు ఒక్కరికి వచ్చిన తర్వాత ఇద్దరికి వస్తుంది, తర్వాత అట్లా అట్లా వస్తూ ఇక షార్ట్ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తుంది గైస్. ఓకే, అంటే వాళ్ళు ఆటోమేటిక్ షార్ట్ ఫీడ్లో ఆటోమేటిక్ వస్తాయన్నమాట, అంటే యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. అలా షార్ట్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తుంది, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వాచ్ అవర్ ఎక్కువ వస్తుంది. అంటే వ్యూస్ తక్కువ వచ్చినా వాచ్ అవర్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే లాంగ్ వీడియోస్ కదా లాస్ట్ వరకు చూస్తారనేసి. అందులో కూడా కంటెంట్ బాగుంటే వ్యూస్ ఎక్కువ మంది కూడా చూసేటట్టు ఉంటే ఎక్కువ మంది కూడా చూస్తారు కదా తప్పకుండా. ఓకే గైస్, ఇది గైస్ మన ప్రాబ్లము, అంటే వ్యూస్ ఎందుకు వస్తలేదు అనేసి ప్రాబ్లం ఇది గైస్. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబర్స్. ఓకే గైస్, సబ్స్క్రైబర్స్ ఎందుకు వస్తలేదు అంటే గైస్ ఇక్కడ మీరు చూడవచ్చు, నేను అనలిటిక్ మీద పోతున్నా. ఇక్కడ మీరు చూడవచ్చు రియల్ టైంలో ఇవేమో 12 వ్యూస్ 48 అవర్స్లో, కానీ ఇక్కడ వ్యూస్ ఏమో 585 వచ్చినాయి 28 డేస్లో. ఇక్కడ మీరు చూడవచ్చు కంటెంట్ మీద లైవ్, అంటే గైస్ మీరు ఇప్పుడు వరకు మీరు నేనైతే వీడియోస్ షార్ట్స్, అంటే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోసే చేసిన, కొందరికి ఇంపార్టెంట్ ఉంటేనే చేస్తారు గైస్. కానీ బట్ టైప్ మీద క్లిక్ చేసుకోండి, నేను లైవ్ మీద క్లిక్ చేస్తున్నా, అప్లై మీద చేస్తున్నా. ఇక్కడ చూడవచ్చు లైవ్ వీడియోస్ ఒక్కటి కూడా లేదు గైస్. అంటే ఇప్పుడు లైవ్ వీడియోస్ చేస్తే అప్పుడు లైవ్ వీడియోస్ చేసేటప్పుడు మనకు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ లైవ్ వీడియోస్ ఎవరు చూడాలంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే చూడాలి ఈ వీడియోస్. అప్పుడు కొందరు అన్‌సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు క్లిక్ చేస్తే ప్లీజ్ బిఫోర్ స్టార్టింగ్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీరు వీడియోని చూడగలరు అనేసి యూట్యూబ్ ఏంది ఒక కండిషన్ పెడుతుంది, అప్పుడే వ్యూవర్స్ ఏంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అలా సబ్స్క్రైబర్ ఒక్కరు చేసినా ఇద్దరు చేసినా కొంచెం చాలు కదా, అంటే
ఇద్దరు ముగ్గురు చేసినా ఆటోమేటిక్ అట్లా వస్తూ ఉంటుంది. ఓకే. అలా మీరు ఒక లైవ్ వీడియోస్ అయినా చేసుకోండి గైస్. ఓకే. నాకు మీరు ఇంతకుముందు చూడొచ్చు. ఈరోజు అయితే నాకు వ్యూసే రాలేదు. అంటే మన బిఫోర్ వీడియోస్ ఏమో సంబంధం లేదు మా యూట్యూబ్ జర్నీ అనేసి. ఇంకా నేను లైవ్ వీడియోస్ కూడా చేయలేదు. ఇక్కడ వ్యూస్ రాదు, అక్కడ సబ్స్క్రైబర్ కూడా రాదు. అందుకే మన ఛానల్ ఏమో స్లో డౌన్ అవుతుంది. సో గైస్ మీరు కూడా అట్లా చేయకుండా ఇంపార్టెంట్ టాపిక్ పెట్టుకొని అంటే సెలెక్ట్ చేసుకొని దాని మీద ఒక మంచి ఎక్స్ప్లెనేషన్, ఓకే, కెమెరా ఉంటే కెమెరాతో మంచి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటూ పోండి. అదేవిధంగా ఒక వీక్లీ ఒకటైనా లైవ్ వీడియో చేయండి గైస్. ఓకే. వీక్లీ లైవ్ వీడియో చేయండి. అంటే మీ కంటెంట్ దేని మీద ఉందో దాని మీద వీక్లీ ఒక లైవ్ వీడియో చేస్తే ఆటోమేటిక్ మీకు సబ్స్క్రైబర్ వస్తుంది గైస్, పక్కా వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వ్యూవర్స్ ఏంది ఆ వీడియోస్ని చూడాలంటే కండిషన్ మీరు ఒకటి పెట్టండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసింటారో వాళ్ళే ఈ వీడియోని చూడగలుగుతారు అనేసి. సో వాళ్ళు ఒకవేళ అన్సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో చూడాలి, అప్పుడే ఆ వీడియో చూడగలుగుతారు వాళ్ళు. సో అట్లా చూడగలగాలంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అప్పుడు మనకు ఒక సబ్స్క్రైబర్ వస్తుంది. ఒకవేళ తర్వాత చూసిన తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఒక్కడు చేస్తాడు, ఇద్దరు చేస్తారు, కానీ ఒకరేమో అంత ఓపిక లేకుండా బ్యాక్ వచ్చేస్తాడు. అప్పుడు ఆ సబ్స్క్రైబ్ అయితే మనకు కౌంట్ అవుతుంది కదా. కొంచెం మనం ఎతుక్కోవాలి ఎక్కడ సబ్స్క్రైబర్ వస్తుంది ఎక్కడ రాదు అనేసి. ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా మనం ఫీల్ అవ్వాలి, ఒకటి మనం ఏదో సాధించినాం అనేసి. అంటే చాలా కష్టం గైస్ యూట్యూబ్లో సబ్స్క్రైబర్ అంత త్వరగా రావాలంటే చాలా కష్టము. కానీ మనం పేషెన్స్గా ఉంచి చేసుకుంటా పోతే ఆటోమేటిక్ సబ్స్క్రైబ్స్ వస్తుంది, వ్యూస్ కూడా వస్తుంది. ఓకే గైస్. గైస్ మీ కంటెంట్ మంచిగా ఉంటే లాంగ్ వీడియోస్ చేయండి గైస్, థంబ్నెయిల్ మంచిగా ఉంచండి. అంటే ఇగో నేను నేను నా కంటెంట్ మీద చూపిస్తాను మీకు. నా ఇగో నా థంబ్నెయిల్ ఎట్లా ఉంది చూడు, రీసెంట్‌ది మై యూట్యూబ్ జర్నీ టిల్ నౌ. ఏం లేదు అందులో. అంటే కొంచెం వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేయాలన్నా సంబంధించి ఏం లేదు. మీకు ఇది ఎగ్జాంపుల్ కోసమే ఈ వీడియో అప్లోడ్ చేసిన గైస్. నాకు వ్యూస్ రాకుండా ఓకే, కానీ మీకు ఇలాంటివి ఇన్ఫర్మేషన్ కావాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన. ఓకే. ఒక ఎగ్జాంపుల్ తీసుకురావాలి. వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంచెం బాగుండదు కదా వాళ్ళ ఛానల్‌కి కూడా. సో అందుకని నా ఛానలే సెల్ఫ్‌గా నేనే ఏదో ఒకటి వ్యూస్ రాకుండా ఏం పర్వాలేదు. బట్ మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ అంటే ఒక ఐడియా రావాలనేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన మై యూట్యూబ్ జర్నీ అనేసి. ఓకే గైస్. అంటే నాకు సంబంధమే లేదు. ఇంత తొందరగా నా యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేయకూడదు. కానీ నేను దానికేమో స్టార్ట్ చేసి వీడియో అప్లోడ్ చేసేసిన అట్లా అనేసి. ఓకే. ఇట్లా థంబ్‌నెయిల్ అంటే కొంచెమైనా అట్రాక్ట్ ఉండేటట్టు ఇమేజెస్ అవన్నీ సింబల్స్, ఓకే, స్టిక్కర్స్ అవన్నీ అప్లై చేస్తే కొంచెం అట్రాక్ట్ ఉంటది గైస్. అంటే వ్యూవర్స్ వాళ్ళకి. ఓకే. అంతే గైస్ టుడే టాపిక్. గైస్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో దాని మీద నేను తప్పకుండా చేస్తాను. కామెంట్ చేస్తే తప్పకుండా చేస్తాను గైస్. ఓకే. సో గైస్ మీ నుంచి ఒక రిక్వెస్ట్, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతే గైస్ టుడే టాపిక్. హ్యావ్ ఎ నైస్ డే. గైస్ ఈ జనవరి వరకు మనకు 50 సబ్స్క్రైబర్స్ వస్తారనేసి కోరుకుంటున్నాను. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.